హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదో వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే చట్నీ చేద్దామనేసి పల్లీలు ఇంకా పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నానండి. టిఫిన్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారండి. చేయక చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా రోజు చేసి పెడితే వాళ్ళకేమో విరక్తి పుట్టింది ఇడ్లీ దోశ మీద. అందుకనేసి ఒక 10-15 డేస్ అయితే గ్యాప్ ఇచ్చాను. ఇంక ఇప్పుడు నిన్నటి నుంచి మా పాపకు చెప్తూ ఉన్నానండి, రేపు ఇడ్లీ చేస్తా అనేసి. ఇంకా తనైతే ఇడ్లీ అనేసి ఇంకా ఎగ్జైటింగ్గా ఉందండి. చూడాలి ఇంకా ఎలా తింటుందో ఏమో. ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి పల్లీలు అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నానండి. అవైతే వేగిపోగానే దించి అయితే పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద అయితే ఇంకా పాలు కాగాయనేసి మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నానండి. ఇంకా తనైతే ఈరోజు పొద్దున్నే ఫస్ట్ టీయే అడుగుతున్నారు. ఇంకా మామూలుగా అయితే హాట్ వాటర్ కూడా తాగుతారు, కానీ ఇంకా టీయే కావాలనేసరికి టీ పెట్టించేసానండి. ఇంకా ఇంకో స్టవ్ ఖాళీ అయిపోయింది కదా అనేసి ఆ స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి. తర్వాత అయితే నైట్ ఈ వెల్లుల్లి అయితే మొత్తం తీసి పడుకున్నానండి. సో ఇంక ఇప్పుడైతే అది మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా నైట్ మిక్సీ పట్టుకునేంత టైం లేదండి. సో ఇప్పుడు ఎలాగో చట్నీ పట్టాలి కదా, అదే జార్లో ఫస్ట్ అయితే ఈ అల్లం పట్టుకొని తర్వాత ఇంకా చట్నీ పడదామనేసి అనుకుంటున్నాను. ఇంకా అల్లం అయితే ముక్కలు కూడా ఇప్పుడే కట్ చేసుకుంటున్నానండి ఫాస్ట్గా అయితే. ఇంకా నైట్ కట్ చేసి పెట్టుకుంటే అయిపోతుండే, కానీ నైట్ చాలా లేట్ అయిపోయిందండి ఈ పనులు చేసేసరికి. ఇంకా పొద్దున్నే కట్ చేసుకోవచ్చులే అనేసి అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా పెద్ద ముక్కలుగానే కట్ చేశానండి. ఇంకా మిక్సీ కూడా కొంచెం ఇది మంచి మిక్సీయే కాబట్టి ముక్కలు పెద్దగా ఉన్నా కూడా తొందరగానే మిక్సీ అయిపోతుందండి. ఇంకా మా మమ్మీ వాళ్ళ లాంటి మిక్సీ అయితే అంత పెద్ద ముక్కలు కట్ చేస్తే అసలు గ్రైండ్ కూడా కాదండి, కర్రు అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక్కడైతే అల్లం తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకా కల్లుప్పు ఉంటుంది కదా అదైతే వేసానండి. వేసి అయితే ఇంకా మిక్సీ పడుతున్నాను. అల్లం డబ్బా లాస్ట్ టైం అయితే తోముకున్నాను. ఇంక ఇప్పుడు మళ్ళీ ఏం తోముదాంలే అనేసి ఇంకా మిక్సీ పట్టి అయితే అందులోకి వేసుకుంటున్నానండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే కర్రీలోకి అలా యూజ్ అవుతాయి అనేసి పక్కన పెట్టాను. ఇంకా అల్లం మొత్తం అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఇంకా అల్లం పేస్ట్ చూడండి మళ్ళీ ఒక 15-20 డేస్ వరకు అయితే ఇంకా దీని జోలికి వెళ్ళాను. ఇంకా అదే మిక్సీ జార్లో అయితే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇందాక వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, సో అవైతే వేసుకుంటున్నానండి. నాకెందుకో పచ్చిమిర్చి ఎక్కువ అనిపించి ఒక 2-3 ముక్కలు అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే మిక్సీకి పట్టుకున్నానండి. ఇంకా పట్టుకున్నాకైతే దీన్ని పోపు పెట్టుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది చట్నీ పోపు పెట్టక. నార్మల్ చట్నీ అయితే అస్సలు తినబుద్ధి కావట్లేదండి. పల్లీల ప్రభావమో ఏంటో కానీ అస్సలు టేస్ట్ ఉండట్లేదు చట్నీ అయితే ఎంత మంచిగా చేసినా. కానీ నేను ఒక్కదాన్నే ఇలా అనుకుంటే మా అక్క మా మమ్మీ వాళ్ళు కూడా అలానే అంటున్నారండి, పల్లీల చట్నీ ఎంత మంచిగా చేసినా టేస్ట్ ఉండట్లేదు అనేసి. అది నాకు తెలిసి పల్లీల ఫాల్టే అండి. ఇంకా ఇప్పుడు వచ్చే పల్లీలన్నీ హైబ్రిడ్ పల్లీలు అలా ఉంటున్నాయి. అవి అయితే అస్సలు టేస్ట్ ఉండట్లేదండి. ఇంక ఇక్కడైతే పచ్చడి చట్నీ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద నా కోసం అయితే. ఇంకా అలాగే ఇడ్లీ పిండి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇంకా ఇడ్లీ పిండిలోంచి కొంచెం తీసి అయితే సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే కలుపుకున్నాను. ఇంక ఇడ్లీ పాత్రలోకి అయితే పెట్టుకోవాలండి. ఇంక ఇక్కడ ఏమైనా వైట్కి సంబంధించిన పాలు కానీ ఇలా ఇడ్లీ పిండి కానీ చూపించినప్పుడు ఫోన్ అయితే ఒక్కొక్కసారి బ్లర్ అయిపోతుందండి. అంటే సడన్గా అది ఆప్టమైజ్ చేసుకోలేకపోతుంది వైట్ కలర్ని. సో అందుకనేసి ఇంకా అక్కడక్కడ వీడియో అయితే బ్లర్ అయ్యి వస్తుంది, మళ్ళీ దానికి అదే సెట్ అవుతుందండి. ఇక్కడ చూసారు కదా మీరైతే ఒక్కొక్కసారి దానంతట అదే బ్లర్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇంకా సెట్ అయిపోతుందండి. ఇంకా ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే ఆయిల్ మొత్తం అప్లై చేసి ఇడ్లీ అయితే పెడుతున్నానండి. సో ఇంకా ఇడ్లీ అయితే ఎక్కువ తినట్లేదు మా హస్బెండ్, అలా అనేసి ఈరోజు అయితే 4 ప్లేట్స్ అలా పెట్టేశాను. ఇంకా మా వాళ్ళకైతే ఇడ్లీ సరిపోలేదండి, మెయిన్గా మా పాపకండి. ఇంకా ఇడ్లీ ఈరోజు అయితే 4 ఇడ్లీలు తింది. నేను తను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అండి, ఫస్ట్ టైం అనుకుంటా 4 ఇడ్లీస్ తినడం, ఎప్పుడైనా 2-3 అలా తింటుంది. ఈరోజు బాగా నచ్చేసి 4 ఇడ్లీలు తింది. ఇంకా కావాలనేసి అడుగుతుందండి. ఇంకా ఈవినింగ్ వచ్చాక నేను చేస్తానులే అనేసి ఇంకా అంటే స్కూల్కి అయితే వెళ్ళిందండి. ఇక్కడ చూసారు కదా ఇడ్లీ పెట్టే గ్యాప్లో అయితే హాట్ వాటర్ అయ్యాయండి, బాగా మరిగిపోయాయి. ఇంకా తీసైతే పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇంకా పల్లి చట్నీ ఉంది కదా, దాన్ని అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇంకా పల్లి చట్నీలో అయితే ఎండుమిర్చి ఖచ్చితంగా ఉండాలండి తాలింపులో అయితే. ఇంకా ఎండుమిర్చి లోపల ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ చట్నీలో ఇంకా ఇడ్లీ కానీ దోశకి కానీ పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి.
మీరు ఇలా చట్నీ పోపు పెట్టుకుంటారా లేదా కామెంట్ చేయండి. చాలామంది అయితే పోపు పెట్టుకోరండి. ఇంక నేను కూడా ఫస్ట్ నుండి పోపు పెట్టుకునే అలవాటే కానీ అక్కడిక్కడ చూసి పోపు పెట్టుకోకుండా ఉండేదాన్ని, కానీ అలా చేస్తే టేస్ట్ ఉండట్లేదు అనేసి ఇంకా మళ్ళీ పోపు పెట్టేశానండి. ఇంకొక సైడ్ స్టవ్ మీద ఇడ్లీ పెట్టేశాను. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా, అవి అయ్యే గ్యాప్లో అయితే ఇక్కడ బౌల్ ఉన్నాయి కదా అనేసి వాష్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఇడ్లీ బౌల్ అవి ఇవి చాలా ఎక్కువ అయిపోతాయి. ఇవి కడిగి తోమి పెట్టుకున్నాం అనుకో మళ్ళీ ఇడ్లీ బౌల్ నెమ్మదిగా తోముకోవచ్చు అనేసి అయితే ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ తోముకుంటున్నానండి. తర్వాత అయితే పిల్లలకి ఇడ్లీ పెట్టి ఇంకా వాటర్ పెడతానండి. ఆ ఇడ్లీ తినే గ్యాప్లో వాటర్ అయితే వేడవుతాయి, ఇంక అప్పుడు స్నానం చేయిస్తానండి. ఇంత పొద్దున్నే స్నానం చేయించాలనేసి ఈ బౌళ్ళన్నీ తోమేసుకుంటున్నాను. ఇంకొక రోజు అయితే ఇలా వెంటనే పని అయిపోతే బోళ్ళ పని కూడా వెంటనే అయిపోతుందండి. ఇంకొక రోజు ఏమో పని కొంచెం లేట్గా అయిపోతే ఈ బోళ్ళు అయితే సాయంత్రం అయినా అలానే సింక్ నిండా ఉండిపోతాయండి. ఇలా బోళ్ళు కొంచెం పొద్దున్నే తోముకొని ఇంకా ఫాస్ట్గా కిచెన్ క్లీన్గా ఉంటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్లా ఉంటుందండి. లేదనుకో ఇంక ఏ పని చేసినా కానీ సో ఈ వీడియో ఎడిటింగ్ చేసుకున్నా ఇంకా ఏ పని చేసినా కానీ అయ్యో కిచెన్లో అలానే ఉన్నాయి, బోళ్ళన్నీ తోముకోవాలని మనసు అలానే ఉండిపోతుందండి. ఇక్కడైతే బోళ్ళన్నీ తోమేశాను. ఇంకా ఇడ్లీ కూడా అయిందండి. సో ఫస్ట్ అయితే పిల్లలకు మా హస్బెండ్కి అయితే ఇడ్లీ పెట్టిస్తున్నాను. మళ్ళీ వాళ్ళు ఇడ్లీ తినే గ్యాప్లో నేనైతే ఈ బోళ్ళు కడుక్కుంటాను అనేసి ఇడ్లీ చూడండి ఇంకా బాగా వచ్చాయి. ఫస్ట్ అయితే మా పాపకైతే ఒక 3 ఇడ్లీలు అలా పెట్టేశానండి. సో తను తినదో ఇంకా మళ్ళీ అటు ఇటు వేస్ట్ చేస్తుంది ఎందుకనేసి 3 ఇడ్లీలు పెట్టేశాను. ఇంకా తనకేమో నచ్చి ఇంకా ఒకటి అడిగిందండి. 1:30 వరకు అయితే తిన్నది. ఇక్కడ చూసారు కదా, అలాగే రైస్ కూడా అయిపోయింది. మా పాపకైతే నిన్న చేసిన బెండకాయ చట్నీ బాగా నచ్చిందండి. ఈరోజు బాక్స్లోకి అదే పెట్టమనేసి నిన్నటి నుంచి అడుగుతుంది. సో అందుకనేసి అదే పెడుతున్నాను. ఇక్కడ వేడి అన్నంలోకి అయితే కొంచెం నెయ్యి వేసానండి. మళ్ళీ నెయ్యి కరగబెట్టే ఎందుకు టైం వేస్ట్ అనేసి వేడి అన్నంలో నెయ్యి వేస్తే అది తొందరగా కరిగిపోతుంది కదా, ఆ వేడికి అనేసి అయితే అలా చేశాను. ఇంక ఇక్కడ బెండకాయ చట్నీ అయితే వేసేసి కలుపుతున్నానండి. పచ్చడి అయితే కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే తను ఆఫ్టర్నూన్ తినే వరకు మళ్ళీ చప్పబడిపోతుందేమో అనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే వేసాను. తనకు బాగా నచ్చిందండి. మీరు కూడా బెండకాయ చట్నీ ఒకసారి ట్రై చేయండి, ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. మాకైతే బాగా నచ్చింది ఈ బెండకాయ పచ్చడి అయితే. ఇంకా నిన్న అదే ఈరోజు అయితే కర్రీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి, ఓన్లీ రైసే పెట్టేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా, పాలైతే మళ్ళీ వేడి చేశాను. ఈవినింగ్ టైం అండి ఇది. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఏం బ్లాగ్ షూట్ చేయలేదు. ఆ బౌళ్ళన్నీ కడిగి ఇంకా పిల్లలకు స్నానాలు చేయించి రెడీ చేసి పాపను స్కూల్కి పంపించేశానండి. తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అయితే వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని ఫుల్గా బాబుతో టైం స్పెండ్ చేశాను. ఇంకా మా బాబు చేసే క్యూట్ పనులకి ఇంకా మా బాబుతోనే అలా టైం అయితే గడిచిపోయిందండి. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే స్టవ్ మీద ఒక సైడ్ పాలు పెట్టేశాను. ఇంకా నిన్న మా హస్బెండ్ అయితే డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చారండి. ఇంకా స్నాక్స్లోకి అయితే అది కట్ చేస్తున్నాను. చూడండి ఇలా కట్ చేయండి, చాలా ఫాస్ట్గా కట్ చేయడం అయిపోతుంది, ముక్కలు అన్నిటివి మంచిగా వస్తాయండి. సో అది కట్ చేశాను. ఇంకా కట్ చేసి మా హస్బెండ్కి పిల్లలకి ఇచ్చానండి. ఇంకా మా పిల్లలకైతే డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ నచ్చలేదండి. ఇంకా మా హస్బెండ్ నేను అయితే తినేసాం. నాకు కూడా ఎందుకో ఆ గింజలు పంట కింద తాకుతుంటే పెద్దగా ఇష్టం అనిపించిందండి. ఒక 2-3 పీసుల వరకు అయితే తిన్నాను. తీయగా బాగానే ఉంది కానీ నాకు పర్సనల్గా నచ్చదు అది. ఇంకా పిల్లలు తినలేదు కదా అనేసి వాళ్ళకైతే పాలలో చాకోస్ వేసి ఇచ్చానండి. చాకోస్ అయిపోయి 4-5 డేస్ అవుతుంది. ఇంక ఈరోజు మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇంకా మా పాప రాగానే ఆ కవరే చూసిందండి. నేను ఆ కవర్లోంచి తీసి ఒక గిన్నెలోకి వేసాను. గిన్నెలో పోసి ఆ కవర్ అక్కడ పెడితే ఇంకా స్కూల్ నుంచి రాగానే మా పాప కళ్ళకి ఆ కవరే కనిపించిందండి. ఇంకా కవర్ను చూడగానే చాకోస్ అని అడిగింది. సో ఇంకా పాలలో వేసి అయితే ఇచ్చాను. మా హస్బెండ్ అయితే 2 పిల్లలకి తినిపిస్తున్నారండి. ఇంకా అవి హెల్దీనో కాదో నాకైతే తెలియదండి. చాకోస్ అయితే వాటిపైన అయితే మల్టీగ్రెయిన్ అనే ఉంది. ఇంకా మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఇంకా నేనైతే పెడుతున్నాను. అది మీరు మీ పిల్లలకు పెడుతున్నారా లేదా కామెంట్ చేయండి. సో కొన్ని సార్లు తప్పదు కదండి, మరి అన్నీ హెల్దీవే పెట్టాలంటే కూడా దొరకవు కదా. సో ఒక్కొక్కసారి అయితే ఇలాంటివి కూడా పెడుతూ ఉంటానండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళకి తినిపిస్తుంటే ఇంకా బౌళ్ళు చాలా ఉన్నాయనేసి ఇంకా ఈ బౌళ్ళు అయితే తోముకుంటున్నానండి. పాప స్కూల్ నుంచి తీసుకొచ్చిన లంచ్ బాక్స్, ఇంకా స్నాక్స్ బాక్స్, మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన బౌళ్ళు, ఇంకా టీ బౌళ్ళు అవన్నీ అయితే ఇక్కడ తోముతున్నాను. మా హస్బెండ్ అయితే బయటికి తీసుకెళ్ళమని అడిగానండి. ఇంకా మా హస్బెండ్ అయితే తిట్టారు, ఎంతసేపు బయట తిరగడం అంటే సరదా అనేసి. ఇంకా నాకేమో మొన్న పిల్లల్ని సరిగా చూపించలేదు కదా వినాయకులను.
సో ఈరోజు తీసుకొని వెళ్దాం, అలా ఊరికైనా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అనేసి అయితే ఇంకా కొద్దిసేపు అడిగాకైతే మా పాప కూడా అడగడం స్టార్ట్ చేసిందండి. నాన్న ప్లీజ్ నాన్న బయటికి వెళ్దాం నాన్న అనేసి. ఇంకా మా పాప అడిగేసరికి మా హస్బెండ్ అయితే కరిగిపోయారండి. ఇంకా ఫాస్ట్గా పనులు చేసుకొని రెడీ అవ్వండి, కొద్దిసేపు అలా తీసుకెళ్తా అనేసి అన్నారండి. ఇంకా అలా తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసుకొని తీసుకొని వచ్చారు అంతే అండి. ఒక్క వినాయకుడి దగ్గర ఆపారు, ఇంకెక్కడ ఆపరండి. ఇంకా తీసుకెళ్ళాం కదా అంటే తీసుకెళ్ళమని అడిగాం కదా అంటే తీసుకెళ్ళారు అంతే. ఒక మొక్కుబడిగా తీసుకెళ్తారండి. తనకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు బయటికి తీసుకెళ్ళడం అంటే. ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా ఇంకా పనంతా కంప్లీట్ చేసుకున్నానండి. రెడీ అవ్వడం అంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా మా పిల్లలైతే బయటికంటే మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదండి. ఇంకా వాళ్ళని రెడీ చేస్తే అయిపోతుంది. నేను రెడీ అయ్యే వరకు కూడా ఆగరండి, ఏడుస్తూనే ఉంటారు. ఇంకెప్పుడెప్పుడు బయటికి వెళ్దాం అన్నట్టుగా అయితే. ఇంకా ఈ బోళ్ళన్నీ తోమేశానండి, ఫుల్గా బోళ్ళు అయిపోయాయి. ఇంక ఇవి తోమడానికే ఒక పావు గంట 20 నిమిషాల టైం అయితే పట్టింది. ఈ బోళ్ళు తోమే గ్యాప్లోనే మా పాప వచ్చి అయితే ఒక 2-3 సార్లు అడిగిపోయిందండి, ఏమైంది మమ్మీ ఏమైంది, జేజే పోదాం అనేసి. ఇంకా బోల్ తోముతున్నాను కదా ఎందుకు అలా విసిగిస్తావు అనేసి అంటే ఇంకా వెళ్ళిపోయిందండి. ఇవన్నీ తోమేసి ఇంకా తర్వాత అయితే ఒక్కొక్కటిగా అన్నీ కడుక్కున్నానండి. ఇంకా ఈ బోళ్ళు కడుక్కోవడం అయిపోగానే ఇల్లు అయితే ఊడ్చేసి ఇంకా తర్వాత అయితే పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయ్యారు. ఇంకా మళ్ళీ వినాయకుడి దగ్గరికి లాస్ట్ వరకు కూడా వెళ్తామో వెళ్ళమో తెలియదండి. ఈ వర్షాలు బాగా కొడుతున్నాయి కదా, ఇంకా అయినా మా హస్బెండ్ తీసుకెళ్ళారండి. పిల్లలు చిన్నగా ఉన్నారు కదా ఎందుకు వాళ్ళని బయట తిప్పడం అనేసి అంటూ ఉంటారు. ఇక్కడ చూడండి మేమైతే రెడీ అయ్యి బయటకు అయితే వచ్చాము. ఇంకా మా బాబుకి అయితే తన బర్త్డే డ్రెస్ వేసానండి. ఇదైతే ఇంకా టైట్గా ఉంది ఇప్పటికే. ఒక 2-3 సార్లనే వేసి ఇంకా డ్రెస్కు న్యాయం చేద్దామనేసి అయితే ఇలా వేసాను. ఇంకా మా పాప చూడండి ఎలా రెడీ అయిపోయిందో. ఇంకా హెయిర్ బ్యాండ్ అయితే పెడితే ఒక్కొక్కసారి తీస్తుంది, ఒక్కొక్కసారి ఏమో పెట్టుకుంటుందండి. ఇంకా రెడీ అయిపోయి బండి మీద అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ చూసారు కదా ఒక పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఆగి అక్కడైతే ఒక 2-3 ఫొటోస్ తీసుకొని ఇంకా వినాయకుడిని అయితే మొక్కుకొని అక్కడ నుండి అయితే ఇంకా డైరెక్ట్ బైక్ పై ఎక్కేసి రోడ్డు మీద అలా చూసుకుంటూ ఇంకా ఇంటికైతే వచ్చామండి. మధ్యలో అయితే ఒక 2-3 వినాయకులను అయితే పెట్టారు అంతే అండి. ఒక అప్పటిలాగా అయితే వినాయకులు ఎక్కువ లేవండి. అంతకుముందు అయితే గల్లీకి ఒకటి కనిపించేది. ఇంక ఇప్పుడైతే పోలీస్ వాళ్ళు కూడా ఎక్కువ పర్మిషన్ ఇవ్వట్లేదటండి. అయినా ఇప్పటి యూత్లో కూడా ఇంకా ఎవరు ఖాళీగా ఉండట్లేదండి. దాదాపు అందరూ జాబ్ అలానే చేసుకుంటూ బిజీగా ఉన్నారు. సో ఇంకా వాటిని పెట్టాలంటే పెద్ద రిస్కే కదండి. 1 వీక్ 10 డేస్ మొత్తం అక్కడే ఉండాలి, అన్నీ చూసుకోవాలి. సో అంత ఖాళీగా ఇప్పుడైతే ఎవ్వరు లేరండి. మళ్ళీ కొంతమందికి అవగాహన కూడా వచ్చిందండి. ఇంకా మనం మన దేవుళ్ళను అలా పెట్టేసి మళ్ళీ లాస్ట్ రోజు తీసుకెళ్ళి చెరువులో పడవేయడం అంతా. ఇంకా చెరువు అంటే మొత్తం అదంతా పొల్యూట్ అయిపోతూ ఉందండి. మట్టి వినాయకులు అంటే తక్కువ అండి. ఈ పెద్ద సైజులో ఉండే వినాయకులు అన్నీ కలర్గా వేసే ఉంటాయండి. మళ్ళీ అవి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో నీళ్ళ దగ్గర అంతా పిచ్చిగా ఉండే నీళ్ళ దగ్గర కూడా పడేస్తున్నారండి. అదొక్కటైతే బాధ అనిపిస్తుంది నాకైతే. ఈ వినాయకుల పండుగ ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామో అది అయిపోయాకైతే అంత మనం చేసే పర్యావరణ కాలుష్యం అనేది అలా ఉంటుందండి. సో ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చాకైతే నైట్ డిన్నర్లోకి ఇడ్లీ పెడుతున్నానండి. ఇంకా మా పాప అయితే ఈవినింగ్ కూడా ఇడ్లీ అడిగిందని చెప్పాను కదా మార్నింగ్ అయితే. సో అందుకనేసి రైస్ అలా ఏం పెట్టలేదు. మా బాబు అయితే పడుకున్నాడండి. ఇంకా ఈ ఇడ్లీ పెట్టి అయితే తర్వాత ముగ్గు ఉంటుంది కదా అదంతా మొత్తం ఎండిందండి. పిల్లలు అయితే ఆ ముగ్గుతో ఆడుకుంటూ ఇల్లంతా పరుస్తున్నారు. ఇంకా దాన్ని అయితే బాటిళ్ళలోకి అలా పోయాలనేసి అనుకుంటున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? సో హాయ్ చెప్పారా. ఇప్పుడే వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చామండి. మొన్న వెళ్ళలేదు కదా అండి. సో అందుకనేసి ఇప్పుడు మా హస్బెండ్ని తీసుకెళ్ళామంటే ఇంకా సాయంత్రం అయితే గుల్లకుంటూ తీసుకెళ్ళాలండి. ఎంతసేపు మీకు బయటికి వెళ్ళడం అంటే సరదా, ఇంట్లో ఉండక ఎక్కడికి బయటికి తిరగడం ఊకి ఎందుకు అదంతా అనేసి అన్నారు. నేనేమో సరదాగా అలా చూసొద్దాం అనేసి ఇంకా వెళ్ళామండి. పిల్లల్ని రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళాను. ఇద్దరికి అయితే కొత్త డ్రెస్లు వేసానండి. మేము యాక్చువల్లీ బయటికి పోయేది తక్కువ ఉంటుంది. ఇంకా పిల్లల డ్రెస్సులు ఏంటంటే అవి పొట్టిగా అయిపోతున్నాయి. ఫంక్షన్స్ అలాంటివి తక్కువ వచ్చి ఆ డ్రెస్సులు వాడనే లేదు. ఇంకా పాత అంటే పట్టట్లేదు పిల్లలకు. సో అందుకనేసి చిన్న ఎటన్నా బయటికి వెళ్ళినా కానీ కొత్త డ్రెస్సులు అయితే వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ మనం వెళ్ళేదే కొద్దిసేపటికి, నువ్వు ఎందుకు మళ్ళీ ఆ డ్రెస్సులు వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అనేసి అన్నారు. ఇంకా మొత్తానికైతే డ్రెస్సులు వేసుకొని తీసుకొని వెళ్ళామండి. కిందాకనే వచ్చాము. బాబు అయితే రాగానే పడుకున్నాడండి. ఇంకా మా పాపకేమో పొద్దున ఇడ్లీ తిన్నది కానీ తనకి సాటిస్ఫాక్షన్ లేదు. సో పొద్దున ఇడ్లీ మళ్ళీ అడిగింది స్కూల్కి వెళ్ళేటప్పుడు. నైట్ చేస్తాలేమమ్మో ఇంటికి వచ్చాక అని చెప్పాను. ఇంక ఇప్పుడైతే డిన్నర్లోకి
మా హస్బెండ్కి ఇంకా పాపకి ఇడ్లీ పెట్టేశానండి. ఇంకా రైస్ అలా ఏం పెట్టలేదు. ఈరోజు వ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు. నేను బాబు అయితే మంచిగా టైం స్పెండ్ చేసాము ఆఫ్టర్నూన్ టైంలో అయితే పాప వెళ్ళాక. ఇంకా ఈవినింగ్ కొంచెం పని చేసుకున్నానండి. ఇంకా రెడీ అయిపోయి బయటికి వెళ్ళేసి అయితే ఇప్పుడే వచ్చాము. సో ఇంక ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ అయ్యే గ్యాప్లో ఇల్లు కొంచెం సర్దుకోవాలండి, అంతే. ఇంకా ఏం పనులు కూడా లేవు ఈరోజు అయితే ఖాళీగానే అనిపించింది నాకైతే. ఈ వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంకా మిగతా టైం అంతా మంచిగా రెస్ట్ తీసుకున్నానండి. బాబుతో ఫుల్గా ఆడుకున్నాము ఆఫ్టర్నూన్ అయితే. అంతే అండి. ఇందాక ఏం పని లేదు ఈరోజు అనేది చెప్పాను కదండి. ఈ ముగ్గు విషయమే మర్చిపోయాను నేనైతే. ఇంకా వచ్చేసి ఇక్కడ ముగ్గు ఉంది కదా, కొంచెమేమో పట్టించిందండి, కొంచెమేమో బయట అమ్ముతారు కదా శుద్ధ, అది. సో ఆ రెండు అయితే కలిపేశాను. ఫస్ట్ కలపక ముందుకు ఓన్లీ మన బియ్యం పిండి ఉంటుంది కదా, అదైతే దేవుళ్ళ దగ్గర అలా వేయడానికైతే ఒక చిన్న బాటిల్లో నింపుకుంటున్నానండి. అసలు మీరందరూ ఇలా చేస్తారా అండి? ముగ్గు గురించి కూడా ఈమెంటి ఇంతలా చెప్తుంది అనుకుంటున్నారా? సో అందరూ క్యాజువల్గా పట్టించి ముగ్గేసుకుంటారు కావచ్చు. నేనైతే ఇంత పెద్ద ప్రాసెస్ పెట్టుకుంటానండి. అసలు నాకు ముగ్గేయడమే సరిగా రాదు. కానీ ఇంకా ఇలా చేయడం వల్ల కొంచెం కొంచెం అయితే నేర్చుకున్నాను. ఓన్లీ బియ్యం పిండితో వేసిన, ఓన్లీ శుద్ధతో వేసిన అయితే నాకు ముగ్గు సరిగా వేయడం రావట్లేదండి. సో ఇది ఇలా రెండు కలిపి వేస్తే అయితే కొంచెం మంచిగా పడుతుంది. అలా వేసి ముగ్గులు వేయడం అయితే నేర్చుకున్నానండి. పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు, కానీ చిన్న చిన్న ముగ్గులు అయితే ఇంకా రోజు ఇంటి ముందు అలా మేనేజ్ చేస్తూ ఉంటానండి. ఇంకా నేను ఇక్కడ ఇది పోస్తుంటేనే మా పాప చూడండి ఇంకా వచ్చి నెమ్మదిగా సెట్ అయిపోతుంది. మొన్నటి నుంచి అండి పిల్లలిద్దరూ ఈ ముగ్గు మీదనే పడ్డారండి. రోజు కొంచెం కింద అయితే పడబోస్తున్నారు. నేనేమో ఇంకా ఇది అస్సలు ఆరట్లేదు అనేసి ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నానండి. బయటనేమో ఫుల్ వర్షం పడుతుంది కదా, ఇంకొక రోజు గట్టిగా ఎండబెడితే అయిపోయేదానికి నేను కూడా 4 రోజుల నుంచి ఒకటే దీన్ని అయితే ఆరబెడుతున్నాను. మొత్తానికైతే ఈరోజు ఎండిందండి. ఈ శుద్ధ ఉన్న బియ్యం పిండి రెండు అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని అయితే ఇంకా బాటిల్స్లలోకి అయితే నింపుకుంటున్నానండి. ఇంకా మనం ఇలా స్ప్రైట్ బాటిల్లోకి నింపుకున్నాం అనుకో, ఇంకా అవైతే మెత్తబడదు, లేదా పురుగు అలాంటివి కూడా పట్టవు, నీట్గా ఉంటుందండి. మనకు కావాల్సినంత తీసుకొని ఒక డబ్బాలో వేసుకొని ముగ్గు అయితే వేసుకోవచ్చు అండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇదైతే ఒక గౌర లాంటిది అయితే ఉందండి. దాంతో పోస్తే పడుతుందేమో బాటిల్లో, మంచిగా ఈజీగా పని అయిపోతుంది అనుకుంటే అసలు దాంట్లో ముగ్గు పోస్తే కిందికే జారట్లేదండి. నేను ఊహించుకున్నది ఒకటి, అది అయింది ఒకటి. దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసి ఇంకా చేతితోటే ఇలా నింపుతున్నానండి బాటిల్స్లోకి అయితే. ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేయాలండి. ఈరోజు అయితే పాలు పొంగాయి, ఆ విషయం మర్చిపోయాను మీకు చెప్పడం అయితే నేను. ఇంక ఇక్కడైతే ఇది ఒక బాటిల్లో నింపేసరికి ఇడ్లీ అయితే అయిపోయిందండి. వెళ్ళి మళ్ళీ మా పాపకు అంత ఇడ్లీ పెట్టేశాను. ఇంకా బాబు అయితే లేచాడండి ఇంకా ఇడ్లీ పెట్టే గ్యాప్లో. ఇంకా పొద్దున అంటే కొంచెం ఎర్లీగా పడుకున్నాడు అనుకో, ఖచ్చితంగా లేచి ఇబ్బంది అయితే పెడతాడండి. ఇంకా మళ్ళీ తనకు కూడా కొంచెం ఇడ్లీ అయితే తినిపించేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా, ఆ బాటిల్లో కొంచెం పోసుకున్నాకైతే మళ్ళీ ఇడ్లీ ఉందనేసి గుర్తొచ్చిందండి. ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చి చూసరికి ఇడ్లీ అయితే అయిపోయాయి. ఇక్కడ తీసి అయితే పెడుతున్నానండి. ఫస్ట్ మా పాపకని పెట్టించాను. ఇంకా మా పాప ఏంటంటే వాళ్ళ నాన్న మీద ప్రేమతోటి ఇంకా తనకు పెట్టించిన ప్లేట్ తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకైతే ఇచ్చిందండి. సో ఇంకా నేను మా హస్బెండ్ కోసం అయితే 5, 6 అలా పెడదాం అనుకున్నాను. ఇవి మా పాప కోసం 4 పెట్టానండి. ఇంకా 4 ఇడ్లీలే తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసింది. ఇంకా మళ్ళీ మా పాప కోసం అయితే ఇలా ప్లేట్లో పెట్టేశానండి. ఇంకా మా పాపకు పెట్టాకైతే ఇంకా మిగిలిన 2 ఇడ్లీలు మా హస్బెండ్కి పెట్టేసి ఇంకా 2 అయితే నేను తిన్నానండి. మా పాప ఏమో ఒక 2 ఇడ్లీలు తిన్నది, ఇంకా 2 అయితే అలానే మిగిల్చిందండి. ఇంకా టైంకి మా బాబు లేచాడు. సో మా బాబుకు ఒక ఇడ్లీ అలా తినిపించేసి మిగిలింది మళ్ళీ నేనే తినేసానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ ముగ్గు పిండి అయితే మొత్తం 3 బాటిల్స్లోకి అయితే నింపుకున్నానండి. నింపుకున్నాకైతే ఇల్లు మొత్తం ఊడ్చి కిచెన్లోకి వెళ్ళి స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా అదంతా మీకైతే ఏం చూపించలేదు. ఇంకా ఇల్లు మొత్తం నీట్గా సర్దుకొని ఇంకా వెళ్ళి పడుకున్నానండి. ఇంకా మీరు ముగ్గు ఎలా స్టోర్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ ముగ్గు కింద సోది ప్రాసెస్ చెప్తుంది అనుకుంటున్నారా? ఇంకా ఏం చెప్పాలో తెలియక నేను చేసేది మీకు చూపిద్దామనేసి అయితే చెప్పానండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.